ప్రశంసలన్నీ పొగడ్తలన్నీ సర్వలోకాల సృష్టికర్త, పాలకుడు, పోషకుడు, అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, అన్ని రకాల పూజలకు ఏకైక అర్హుడైన అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకు మాత్రమే శోభిస్తాయి. అల్లాహ్ యొక్క కారుణ్యం ప్రవక్తలందరి మీద వర్షించుగాక. ముఖ్యంగా అంతిమ ప్రవక్త, విశ్వ ప్రవక్తల నాయకుడు, కారుణ్యమూర్తి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పై, వారి కుటుంబీకులపై, వారి అనుచరులపై వర్షించుగాక. ఆమీన్. అభిమాన సోదరులారా, మానవునికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనుగ్రహించిన అనుగ్రహాలలో ఒక గొప్ప అనుగ్రహం సంతానం. సంతానానికి శిక్షణ ఇవ్వాల్సిన బాధ్యత తల్లి తండ్రి ఇద్దరిపై ఉంది. అయితే ఈరోజు మనం పిల్లల శిక్షణలో తల్లి పాత్ర యొక్క ప్రాముఖ్యత ఏమిటనే విషయాన్ని ఇన్షాల్లా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. పిల్లల శిక్షణ గురించి శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉందా? పిల్లల శిక్షణ పట్ల అంతగా తల్లిదండ్రులు తప్పించాల్సిన అవసరం ఉందా అంటే, మనం ఖురాన్ మరియు హదీసు గ్రంథాలలో చూసినట్లయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒక చోట ఈ విధంగా తెలియజేస్తున్నాడు, యా అయ్యుహల్లజీన ఆమను ఖూ అన్ఫుసకుం వ అహ్లీకుం నారా. ఓ విశ్వాసులారా, మిమ్మల్ని మీ కుటుంబీకులని నరక అగ్ని నుండి రక్షించుకోండి, కాపాడుకోండి. అభిమాన సోదరులారా, నరకము పరలోకంలో ఉంది. ప్రపంచంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులను నరకము నుండి మిమ్మల్ని మీ కుటుంబీకులని రక్షించుకోండి అని ఎలా ఆదేశిస్తున్నాడు? వాస్తవం ఏమిటంటే అభిమాన సోదరులారా, ఏ కారణాల వల్ల అయితే మనిషి మరియు మనిషి యొక్క కుటుంబీకులు వెళ్ళి నరకంలో పడిపోతారో ఆ విషయాలకు మీరు మీ కుటుంబీకులు దూరంగా ఉండండి. మిమ్మల్ని మీరు ఆ విషయాల నుండి దూరంగా ఉంచుకోండి. మీ కుటుంబీకులను కూడా ఆ విషయాల నుండి దూరంగా ఉంచండి అని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో తెలియజేస్తున్నాడు. అభిమాన సోదరులారా, మనిషికి నరకంలో తీసుకెళ్లి పడవేసే విషయాలు ఏమిటి? ఏ విషయాలైతే ఇస్లామీయ విధానాలకి విరుద్ధంగా ఉన్నాయో ఆ విషయాలు మనిషికి తీసుకెళ్లి నరకంలో పడవేస్తాయి. కాబట్టి మనిషి ఇస్లామీయ విధానాలను అనుసరించాలి. తన కుటుంబీకులకి, తన సంతానానికి కూడా ఇస్లామీయ విధానాలను నేర్పించాలి. అలా చేసినట్లయితే తను కూడా నరకం నుండి రక్షించబడతాడు, తన కుటుంబీకులను కూడా అతను నరకం నుండి రక్షించిన వాడవుతాడు. ఇక ముఖ్యంగా తల్లి గురించి మనం చూసినట్లయితే, ఒకానొక సందర్భంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మానవుల బాధ్యతలను తెలియజేస్తూ ఈ విధంగా తెలియజేశారు, అల్ మరాతు రాయియతున్ వహియ మసూలతున్ అన్ రయియతిహా. ఇక్కడ మహిళ గురించి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు. మహిళ తన భర్త కుటుంబీకుల పట్ల బాధ్యురాలు. కాబట్టి మహిళ తన భర్త కుటుంబీకుల బాధ్యత పట్ల రేపు ప్రశ్నించబడుతుంది అని చెప్తున్నారు. అంటే భర్త కుటుంబీకులు ఎవరండి? ఎప్పుడైతే మహిళకు వివాహం జరిగిన తర్వాత భర్త ద్వారా ఆమెకు సంతానం కలుగుతుందో ఆ భర్త, ఆ సంతానమే కదా భర్త కుటుంబీకులంటే. అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక్కడ మహిళకు ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు, మహిళ భర్త కుటుంబీకుల పట్ల బాధ్యురాలు. అంటే భర్త తరపు నుంచి అతనుకు కలిగిన సంతానం పట్ల మహిళ బాధ్యురాలు. మరి మహిళకు రేపు ఆ సంతానము గురించి, ఆ భర్త కుటుంబీకుల గురించి రేపు ప్రశ్నించబడుతుంది అని చెబుతున్నారు. కాబట్టి మహిళ తన బాధ్యత ఎలా నిర్వహించుకోవాలంటే అభిమాన సోదరులారా, సంతానానికి సరైన ఇస్లామీయ శిక్షణ ఇప్పించాలి. అభిమాన సోదరులారా, చాలా రకాల నిపుణులు ఉన్నారు. అలాగే
మానసిక వైద్య నిపుణులు కూడా ఉన్నారు. వాళ్ళు ఏమని తెలియజేస్తున్నారంటే, శిశువులు తండ్రి కంటే తల్లికి ఎక్కువగా దగ్గర అవుతారట. తల్లి మాటల ప్రభావము శిశువుల మీద ఎక్కువగా ఉంటుందట. అలాగే వాస్తవానికి మనం చూసినట్లయితే సమాజంలో తండ్రి వేరే బాధ్యతలు నిర్వహించడానికి ఇంటికి, భార్య బిడ్డలకి దూరంగా ఉంటాడు. బిడ్డలకు దగ్గరగా ఎక్కువగా ఉండేది ఎవరంటే తల్లి. కాబట్టి తల్లి బిడ్డల అనుబంధం చాలా గట్టి అనుబంధం. బిడ్డలు తల్లికి దగ్గరగా ఉంటారు. వారి బంధం పటిష్టమైన బంధము. తల్లి మాటల, తల్లి ప్రవర్తనల ప్రభావము బిడ్డల మీద ఎక్కువగా ఉంటుంది అని మానసిక వైద్య నిపుణులు కూడా తెలియజేస్తున్నారు. అదే మనం అంతిమ గ్రంథం ఖురాను గ్రంథాన్ని చూసినట్లయితే, ఖురాను గ్రంథంలో కూడా ఇదే విషయము తెలియజేయబడి ఉంది. ఖురాన్లో అల్లా సుబ్హానహు వ తఆలా ప్రవక్తల గాథలు తెలియజేసి ఉన్నాడు. ఆ ప్రవక్తల పరంపరలో ఇద్దరు మహాప్రవక్తల గురించి కూడా ప్రస్తావన ఉంది. ఒకరు నూహ్ అలైహిస్సలాం, రెండవ ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం. నూహ్ అలైహిస్సలాం వారి గురించి అల్లా సుబ్హానహు వ తఆలా తెలియజేస్తూ ఏమని తెలియజేశాడంటే, నూహ్ అలైహిస్సలాం తమ జాతి ప్రజలకు ఇంచుమించు 950 సంవత్సరాల వరకు అల్లా వైపు పిలిచారు, ఆహ్వానించారు. అన్ని సంవత్సరాలు అల్లా వైపు ప్రజలకు పిలిచినా, ఆహ్వానించినా చాలా తక్కువ మంది నూహ్ అలైహిస్సలాం వారి మాటలను విశ్వసించారు. కానీ అనేక మంది, ఎక్కువ శాతం మంది ప్రజలు నూహ్ అలైహిస్సలాం వారి మాటలను తిరస్కరించేశారు. చివరికి తుఫాను రూపంలో అల్లా సుబ్హానహు వ తఆలా నూహ్ అలైహిస్సలాం వారి మాటలను తిరస్కరించిన వారిపై శిక్ష విధించాడు. ఆ తుఫాను వచ్చినప్పుడు, దైవ శిక్ష వచ్చి పడినప్పుడు తిరస్కారులందరూ మునిగిపోతున్నారు. మునిగిపోయే వారిలో నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు కూడా ఉన్నాడు. అల్లాహు అక్బర్. చాలా జాగ్రత్తగా గమనించాల్సిన విషయం అభిమాన సోదరులారా. ఒక మహాప్రవక్త గారి కుమారుడు మునిగిపోయే వారిలో ఉన్నారు. దైవ శిక్షకు గురి అయిన వారిలో ఒకడున్నాడు. మునిగిపోయే కొద్ది క్షణాల ముందు నూహ్ అలైహిస్సలాం మరియు ఆయన కుమారుడి మధ్య సంభాషణ జరిగింది. నూహ్ అలైహిస్సలాం తన కుమారుడిని ఆహ్వానించారు. చూడు కుమారుడా, ఈరోజు అల్లా శిక్ష నుండి ఎవరూ తప్పించుకోలేరు. ఎవరికైతే అల్లా సుబ్హానహు వ తఆలా ఈరోజు రక్షిస్తాడో వారు మాత్రమే ఈ శిక్ష నుండి బయటపడగలుగుతారు. ఎవరైతే అల్లాను విశ్వసించారో వారికి అల్లా సుబ్హానహు వ తఆలా ఒక పడవలో ప్రయాణించమని ఆదేశించాడు. కాబట్టి విశ్వాసులందరూ ఆ రోజుల్లో నూహ్ అలైహిస్సలాం తయారు చేసిన పడవలో ప్రయాణించారు. కాబట్టి నూహ్ అలైహిస్సలాం తన కుమారుని కూడా, బిడ్డ వచ్చి అల్లాహ్ను విశ్వసించి ఈ పడవ ఎక్కేయి. ఈరోజు ఈ పడవ ఎక్కిన వారు మాత్రమే దైవ శిక్ష నుండి రక్షించబడతారు, మిగతా వాళ్ళందరూ దైవ శిక్షకు గురవుతారు అని ఎంత వినయంగా తెలియజేసిన నూహ్ అలైహిస్సలాం కుమారుడు మాత్రం నూహ్ అలైహిస్సలాం మాటను తిరస్కరించేశాడు. ఆయన ఏమన్నాడో తెలుసా? నాన్నగారు, ఇంత పెద్ద తుఫానులో ఈ చిన్న పడవ ఏమి చేస్తుందండి? ఈ చిన్న పడవ మమ్మల్ని రక్షిస్తుందా? లేదు లేదు, నేను ఎత్తైన పర్వతం పైకి ఎక్కేసి నా ప్రాణాలను రక్షించుకుంటాను అని చెప్పేసి పర్వతం ఎక్కుతున్నాడు. ఇద్దరి మధ్య సంభాషణ జరుగుతూనే ఉంది. అంతలోనే ఒక పెద్ద అల వచ్చి తాకిద్ది. ఆ అల తాకిడికి నూహ్ అలైహిస్సలాం వారి కుమారుడు వెళ్ళి నీటిలో పడిపోయాడు. అలాగే నీటిలోని మునిగి మరణించాడు. సరే, కథ చాలా పెద్దది ఉంది. సంక్లుప్తంగా నేను ఇక్కడి వరకు తెలియజేసి నా మాటను ఇక్కడితో ఆపి ఇక ఇబ్రాహీం అలైహిస్సలాం వారి గురించి కూడా చెప్తాను. ఆ తర్వాత ఇన్షాల్లా విషయానికి వస్తాను. ఇబ్రాహీం అలైహిస్సలాము కూడా ఒక మహాప్రవక్త, గొప్ప ప్రవక్త. అల్లా సుబ్హానహు వ తఆలా ఆయనకు కూడా గ్రంథము, వాక్యాలు ఇచ్చిన తర్వాత ఆయన కూడా ప్రజలకు వాక్యాలు వినిపించారు.
ఆ తర్వాత జరిగిన విషయం మీకు అందరికీ తెలిసే ఉంది. ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ప్రజలు తిరస్కరించారు. ఆ తర్వాత ఆయన వలస ప్రయాణం చేశాడు. ఆ తర్వాత వెళ్ళి మళ్ళీ సారా అలైహిస్సలాంతో వివాహం ఆడారు, సంతానం కలగలేదు. మళ్ళీ ఈజిప్ట్ దేశానికి వెళ్ళారు. అక్కడ వెళ్ళిన తర్వాత మరొక పరీక్ష ఎదురైంది. ఆ తర్వాత హాజిరా అలైహిస్సలాంతో ఆయనకు వివాహం జరిగింది. హాజిరా అలైహిస్సలాంతో వివాహం జరిగిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వారికి ఒక కుమారుడు పుట్టాడు. ఆయన పేరు ఇస్మాయిల్ అలైహిస్సలాం. కుమారుడు పుట్టిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆజ్ఞతో ఇబ్రాహీం అలైహిస్సలాం వడిలో ఉన్న బిడ్డను, ఆయన సతీమణి హాజిరాను ఇద్దరిని తీసుకెళ్లి అరణ్య ప్రదేశంలో ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత జరిగిన కథ అంతా మీకు తెలిసే ఉంటుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ తన ఆజ్ఞతో జంజం లాంటి నీటి ఊటను ప్రవహింపజేశాడు. ఆ తర్వాత జుర్హుం తెగకు చెందిన వాళ్ళు అక్కడికి వచ్చారు. అక్కడ ఒక ఇల్లు నిర్మించుకొని ఒక చిన్న ఊరు స్థాపించబడింది. నేడు ఒక పెద్ద నగరంగా ప్రసిద్ధి చెందింది. సరే, ఇబ్రాహీం అలైహిస్సలాం హాజిరా అలైహిస్సలాం వారిని మరియు ఇస్మాయిల్ అలైహిస్సలాం వారిని అక్కడ వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత చాలా రోజులకు వచ్చారు. కొద్ది రోజులు భార్య బిడ్డలతో నివసించి మళ్ళీ వెళ్ళిపోయారు. మళ్ళీ చాలా రోజుల తర్వాత తిరిగి వచ్చారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కల ద్వారా ఆయనకు ఆదేశించాడు. ఏమని ఆదేశించాడు? మీ బిడ్డను జబా చేయండి. కల ద్వారా ఆదేశం వచ్చిన తర్వాత ఇబ్రాహీం అలైహిస్సలాం వెంటనే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను మళ్ళీ పరీక్షిస్తున్నాడు, నాకు కలగానే చాలా సంవత్సరాల తర్వాత కలిగిన ఒక బిడ్డ, ఏకైక బిడ్డ, ముద్దుల కుమారుడు, అతన్ని కూడా జబా చేయమని అల్లాహ్ ఆదేశిస్తున్నాడు. ఈ పరీక్షల్లో నేను నెగ్గాలంటే నా ప్రియమైన కుమారుణ్ణి నేను బలి ఇవ్వాల్సిందే. వెంటనే ఆయన బలి ఇవ్వటానికి సిద్ధపడిపోయారు. బలి ఇవ్వక ముందు వెళ్ళి కుమారుడితో ఒకసారి చర్చించారు. చూడు కుమారుడా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నన్ను నీకు బలి ఇవ్వమని ఆదేశిస్తున్నాడు, నీవేమంటావు? వెంటనే ఇస్మాయిల్ అలైహిస్సలాం వారి నోటి నుంచి వచ్చిన సమాధానం ఏమిటండి? యా అబతి ఫఅల్ మా తూమర్ సతజిదుని ఇన్షాఅల్లాహు మినస్ సాబిరీన్. ఓ నాన్నగారు, మీకు ఇవ్వబడిన ఆదేశాన్ని మీరు వెంటనే అమలుపరచండి, మీరు నన్ను సహనం పాటించే వాళ్ళలో చూస్తారు అన్నారు. సరే అభిమాన సోదరులారా, ఆ తర్వాత ఆయనకు తీసుకెళ్లడం జరిగింది. జబా చేసే ప్రయత్నం చేసినప్పుడు గొంతు తెగలేదు, కత్తి తెగలేదు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గం నుండి ఒక జంతువుని పంపించాడు. ఆ జంతువుని బిడ్డకు బదులుగా జబా చేశారు. ఇదంతా మనం వినే ఉన్నాం. కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏమిటి? ఇద్దరు ప్రవక్తల ప్రస్తావన వచ్చింది ఇక్కడ. నూహ్ అలైహిస్సలాం వారి ప్రస్తావన, నూహ్ అలైహిస్సలాం వారి కుమారుని ప్రస్తావన. ఇబ్రాహీం అలైహిస్సలాం వారి ప్రస్తావన, ఇబ్రాహీం అలైహిస్సలాం వారి కుమారుని ప్రస్తావన. ఇద్దరు గొప్ప ప్రవక్తలు. ఇద్దరు ఎవరికో మాట్లాడలేదు, స్వయంగా తన కుమారులను, తమ బిడ్డలను మాట్లాడారు. నూహ్ అలైహిస్సలాం వారు కూడా తన కుమారుణ్ణి అల్లాహ్ వైపు ఆహ్వానిస్తే అతను తిరస్కరించేశాడు. పడవ ఎక్కమంటే పడవ ఎక్కలేదు, పర్వతం ఎక్కుతాను అన్నాడు. తండ్రి మాట వినలేదు, ప్రవక్త మాట వినలేదు. ప్రవక్త కుమారుడు అయి ఉండి కూడా తిరస్కరించేశాడు. ఇక్కడ మరొక ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం, ఆయన కుమారుడు ఇస్మాయిల్ అలైహిస్సలాం వెంటనే తండ్రి మాట వింటున్నాడు, ప్రవక్త మాట వింటున్నాడు, తమకు తాము బలి అయిపోవడానికి సిద్ధమైపోతున్నాడు. కారణం ఏమిటి? ఒక ప్రవక్త కుమారుడు తిరస్కరిస్తున్నాడు, మరొక ప్రవక్త కుమారుడు శిరస వహిస్తున్నాడు, వెంటనే సిద్ధపడిపోతున్నాడు. ఎందుకు ఇలా జరిగింది? ఎందుకు ఇలా జరిగిందంటే అభిమాన సోదరులారా, ఆ విషయము కూడా తెలియజేయబడి ఉంది. ఏమని తెలియజేయబడి ఉంది అంటే, నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి అవిశ్వాసురాలు. నూహ్ అలైహిస్సలాం వారి సతీమణి అవిశ్వాసురాలు కాబట్టి ఆ తల్లి కడుపున పుట్టిన బిడ్డ కూడా అలాగే అవిశ్వాసునిగా తయారయ్యాడు. చివరికి తండ్రి మాట కూడా అతను తిరస్కరించేశాడు. ప్రవక్త 10లో ఉన్న ప్రవక్త గారి మాటను కూడా అతను తిరస్కరించేశాడు. ఇక్కడ ఇబ్రాహీం అలైహిస్సలాం వారి సతీమణి హాజిరా అలైహిస్సలాం భక్తురాలు, విశ్వాసురాలు కాబట్టి హాజిరా అలైహిస్సలాం వారికి పుట్టిన బిడ్డ ఇస్మాయిల్ అలైహిస్సలాం కూడా గొప్ప భక్తుడయ్యాడు, విశ్వాసుడయ్యాడు. తర్వాత పెరిగి పెద్దవాడయ్యాక ప్రవక్త పదవి ఆయనకు లభించింది. అంటే ఇక్కడ నూహ్ అలైహిస్సలాం వారి సంఘటన ద్వారా తెలియబడే విషయం ఏమిటంటే,
తండ్రి అంత గొప్ప భక్తుడైనా తల్లి భక్తురాలు కాకపోతే తండ్రి మాటల ప్రభావము సంతానం మీద ఉండదు. తల్లి మాటల ప్రభావం ఎక్కువగా ఉంటుంది సంతానం మీద అని మనకు ఇక్కడ నూహ్ అలైహిస్సలాం వారి సంఘటన ద్వారా తెలుస్తుంది. కాబట్టి అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు కూడా మనకు తెలియజేసిన విషయం ఏమిటంటే, మీ బిడ్డలు భక్తులు మరియు విశ్వాసులు అవ్వాలని మీరు కోరుకుంటున్నట్లయితే మీ సతీమణులు భక్తులాలు అయ్యేటట్టు ముందుగా చూసుకోండి. మీ భార్యలు భక్తులుగా అయ్యేటట్లు ముందుగా మీరు జాగ్రత్త పడండి. ఆ తర్వాత ఇన్షాల్లా వారికి కలిగే బిడ్డలు కూడా భక్తులు అవుతారు. అందుకోసమే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే, వివాహం చేసుకునేటప్పుడే జాగ్రత్త పడండి, వివాహం చేసుకున్న తర్వాత కాదు. వివాహం చేసుకున్న తర్వాత కాదు జాగ్రత్త పడాల్సింది సంతానం గురించి, వివాహం చేసుకుంటున్నప్పుడే జాగ్రత్త పడండి. అమ్మాయి అంద చందాలను చూసి వివాహం చేసుకోకండి, ఆమె ధనాన్ని చూసి వివాహం చేసుకోకండి, ఆమె పేరు ప్రతిష్టలను చూసి వివాహం చేసుకోకండి. అందము కంటే, పేరు ప్రతిష్టల కంటే, ధనము కంటే ముందుగా ఆమె భక్తిని చూడండి. ఆమె భక్తురాలయ్యి ఉందా లేదా? అందం కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదు, ధనం తక్కువ ఉన్నా పర్వాలేదు, పేరు ప్రతిష్టలు తక్కువ ఉన్నా పర్వాలేదు, భక్తి తగ్గకుండా చూసుకోండి. మంచి భక్తురాలుతో వివాహం చేసుకోండి అని తెలియజేశారు. కాబట్టి అభిమాన సోదరులారా, మంచి సంతానము కావాలని కోరుకునేవారు ముందుగా ఒక భక్తురాలుతో వివాహం చేసుకోండి, వివాహం చేసుకున్నప్పుడే జాగ్రత్త పడండి అన్నారు. అలాగే ధార్మిక పండితులు తెలియజేసిన ఒక విషయం ఏమిటంటే, ఒక తండ్రి తమ బిడ్డలను దగ్గరికి పిలిచి, బిడ్డలారా, నేను మీ మీద మీరు పుట్టిన తర్వాత కూడా దయ చూపినాను, మీరు పుట్టక ముందే నేను మీ మీద దయ చూపాను అన్నాడట. బిడ్డలకు చాలా ఆశ్చర్యం కలిగింది. నాన్నగారు, మనము పుట్టిన తర్వాత మనకు పోషించటానికి మీరు కష్టపడ్డారు, మనకు ఆహార పానీయాలు, బట్టలు, అలాగే విద్యా సౌకర్యాలు అన్నీ చేకూర్చారు, కాబట్టి మీరు మా మీద దయ చూపారు. అది అర్థమైంది మనకు. పుట్టిన తర్వాత మన మీద మీరు దయ చూపారు, ఆ విషయం అర్థమైపోయింది. పుట్టక మునవే మన మీద దయ చూపించారని చెప్తున్నారే, అది ఎలా సాధ్యమండి అని బిడ్డలు నాన్నగారితో ప్రశ్నించినప్పుడు ఆ నాన్న బిడ్డలతో ఇలా అన్నాడట, చూడండి బిడ్డలారా, మీరు పుట్టక పూర్వమే నేను మీ మీద దయ చూపించాను అంటున్నాను కదా, అసలు విషయం ఏమిటంటే మీకోసము నేను ఒక మంచి భక్తురాలితో వివాహం చేసుకున్నాను. నా బిడ్డలు మంచి బిడ్డలు కావాలి, గొప్ప భక్తులు కావాలి అని దూరదృష్టితో నేను వివాహం చేసుకుంటున్నప్పుడే ఒక భక్తురాలితో వివాహం చేసుకున్నాను. నాట్యమాడే నర్తనశాలలో నాట్యమాడే మహిళలతో నేను ప్రేమించి పెళ్లిళ్ళు చేసుకోలేదు. నేను ఒక భక్తురాలిని చూసి పెళ్లి చేసుకున్నాను, కాబట్టి నేను మీరు పుట్టక ముందే మీ మీద దయ చూపించినాను అన్నాడట. నిజమే కదండి. కాబట్టి అభిమాన సోదరులారా, సంతానము మంచిది కావాలంటే ముందు మనము భక్తురాలితో వివాహం చేసుకోవాలి. అలాగే ధార్మిక పండితులు తెలియజేసిన విషయం ఏమిటంటే, అభిమాన సోదరులారా, ఎప్పుడైతే మనిషి ఒక భక్తురాలితో వివాహం చేసుకుంటాడో ఆ భక్తురాలు తమ సంతానానికి మంచి ఇస్లామియా శిక్షణ ఇప్పిస్తుందో అలాంటి సంతానము పెరిగి పెద్దవారై ఈ ముస్లిం సమాజానికి నాయకులవుతారు, గొప్ప గొప్ప విద్యావంతులు అవుతారు అని తెలియజేశారు. ఇది నిజమేనా? ధార్మిక పండితులు తెలియజేసిన ఈ మాటలు ఏమైనా వాస్తవం ఉందా? రండి కొన్ని ఉదాహరణల ద్వారా ఇన్షాల్లా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏమండి అభిమాన సోదరులారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మరణించిన తర్వాత ముస్లింల నాయకులు అబూబకర్ అయ్యారు. ఆయన యుగం ప్రశాంతంగా గడిచిపోయింది. ఆయన తర్వాత ఉమర్ రజియల్లాహు అన్హు ముస్లిములకు నాయకులయ్యారు. ఆయన పరిపాలన కూడా ప్రశాంతంగా నడిచిపోయింది. ఆ తర్వాత ముస్లిముల నాయకులు ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు అయ్యారు. ఆయన పరిపాలన ప్రారంభంలో ప్రశాంతంగానే నడిచింది, కానీ చివరి రోజుల్లో చాలా కఠినమైన ఉపద్రవాలు వచ్చి పడిపోయాయి. ఆ తర్వాత చివరికి ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు వారు హత్య చేయబడ్డారు. ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు వారి హత్య అనంతరం ముస్లింల సామ్రాజ్యం ప్రపంచంలో చాలా దూరం వరకు వ్యాపించి ఉంది, కానీ ముస్లింలకు నాయకుడు ఎవడూ లేడు. అలాంటి పరిస్థితుల్లో ముస్లింల నాయకత్వ బాధ్యత తీసుకోండి అని ఎవరికి వెళ్ళి అడిగినా ఎవరూ సిద్ధపడట్లేదు. ఎందుకంటే కఠినమైన ఉపద్రవాలు తలెత్తి ఉన్నాయి.
అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో అలీ బిన్ అబీ తాలిబ్ రజియల్లాహు తఆలా అన్హు వారు నిలబడ్డారు. ఆయన నాయకత్వ పగ్గాలు చేతులు తీసుకున్నారు. చూస్తూ చూస్తూ 6 నెలల్లో ఉపద్రవాలన్నింటినీ అణిచివేశారు. పూర్తిగా పరిస్థితిని అదుపులోకి తీసుకొని వచ్చేశారు. అలాంటి సమర్థవంత నాయకత్వాన్ని ఆయన ప్రదర్శించి ప్రపంచానికి చూపించాడు. అలాంటి గొప్ప నాయకుడు అలీ రజియల్లాహు తఆలా అన్హు అంత గొప్ప నాయకుడు ఎలా అయ్యాడు, ఆయనలో అలాంటి లక్షణాలు ఎలా వచ్చాయంటే, మనం ఆయన చరిత్ర చూసినట్లయితే ఆయన అబీ తాలిబ్ ఇంటిలో పుట్టినప్పుడు అబూ తాలిబ్ వారికి చాలా మంది బిడ్డలు పుట్టారు. పోషణ బాధ్యత భారం ఆయన భుజాల మీద పడేసరికి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు వెళ్ళి అబూ తాలిబ్ వద్ద నుండి అలీ రజియల్లాహు తఆలా అన్హు వారిని తీసుకుని వచ్చేశారు. తీసుకొని వచ్చి ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి సతీమణి, ఆమెకు అలీ రజియల్లాహు తఆలా అన్హు వారిని ఇచ్చి అలీకు నువ్వు పోషించు అని పోషించే బాధ్యత ఇచ్చారు. అలీ రజియల్లాహు తఆలా అన్హు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి పినతండ్రి అబూ తాలిబ్ గారికి పుట్టారు. కానీ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబూ తాలిబ్ వద్ద నుండి ఆయనను తీసుకొచ్చి ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వారికి అప్పచెప్పారు. ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా వద్ద పెరిగి శిక్షణ పొందిన అలీ రజియల్లాహు తఆలా అన్హు ఇంత గొప్ప నాయకులయ్యారు. అంటే ఆయనకు పసితనంలో విశ్వాసుల మాత ఖదీజా రజియల్లాహు తఆలా అన్హా ఇస్లామీయ శిక్షణ ఇప్పించింది కాబట్టి ఆయన అంత గొప్ప నాయకుడు అయ్యాడు. అలాగే ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు మరియు ఉస్మాన్ రజియల్లాహు తఆలా అన్హు మరియు అలీ రజియల్లాహు తఆలా అన్హు వారి తర్వాత ముస్లింల నాయకత్వంలో అల్లకల్లోలం మొదలైపోయింది. ఆ తర్వాత రోజులు గడిచాయి. 4 నాయకులు, ధర్మ ఖలీఫాలు 4. ఈ 4 ఖలీఫాలు నాయకత్వం పరిపాలించిన తర్వాత అలాంటి పరిపాలన అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్కరు చేసి చూపించారు. అది ఎవరో తెలుసా? ఈ 4 ధర్మ ఖలీఫాల తర్వాత ఈ 4 ఖలీఫాల లాగా న్యాయమైన నాయకత్వాన్ని ప్రపంచానికి పరిపాలించి చూపించింది అప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం ఒకే ఒక్కరు. ఆయన తప్ప మరెవ్వరికి ఈ 4 ఖలీఫాల లాగా నాయకత్వం పరిపాలించే సౌకర్యం కలగలేదు. ఆ ఒక్కరు ఎవరో తెలుసా? ఆయన మరెవరో కాదండి, ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రహ్మతుల్లాహి అలైహి. ఆయన గురించి మనం చూసినట్లయితే అభిమాన సోదరులారా, ఒకసారి ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు రాత్రిపూట గస్తీలో తిరుగుతూ ఉన్నారు. తిరుగుతూ ఉంటే తల్లి కుమార్తె పరస్పరం గొడవ పడుతున్నారు. శబ్దం విని ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు ఆ ఇంటికి దగ్గరగా వెళితే తల్లి కుమార్తెకు ఆదేశిస్తా ఉంది, పాలల్లో నీళ్ల కలపమని ఆదేశిస్తా ఉంది. కుమార్తె ఆ తల్లితో ఏమంటుందంటే, అమ్మా, విశ్వాసుల నాయకుడు అమీరుల్ మోమినీన్ ఉమర్ రజియల్లాహు అన్హు వారి ఆదేశం ఏమిటంటే పాలల్లో నీళ్లు కలపరాదు, స్వచ్ఛమైన పాలు తీసుకుని వెళ్ళి మార్కెట్లో అమ్మాలి. తల్లి ఏమంటుందంటే, పాళ్లలో నీళ్ల కలుపుమని చెబుతున్నాను, కలుపు, ఆయన వచ్చి చూస్తున్నాడా ఏమైనా ఇక్కడ అని ప్రశ్నిస్తుంది. అప్పుడు కుమార్తె తిరిగి తల్లికి సమాధానం ఏమని ఇస్తుందంటే, సరే అమ్మా, మీరు చెబుతుందే నిజమే, విశ్వాసుల నాయకుడు ఉమర్ వచ్చి ఇక్కడ మనము పాళ్లలో నీళ్లు కలుపుతూ ఉంటే చూడట్లేదు, కానీ ప్రపంచానికి నాయకుడు, సర్వ లోకాల నాయకుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చూస్తున్నాడు కదా, రేపు అల్లాహ్ దగ్గర ప్రశ్నించబడితే అప్పుడు ఏమని సమాధానం ఇస్తావు? అల్లాహు అక్బర్. ఆ కుమార్తె మాట విన్న తర్వాత ఉమర్ రజియల్లాహు తఆలా అన్హు వారికి ఆ కుమార్తె భక్తి ఎంతగా నచ్చిందంటే, ఉమర్ రజియల్లాహు అన్హుకి ఒక కుమారుడు ఉండేవాడు ఆసిం అని. వెంటనే మరుసటి రోజు వెళ్ళి ఆసిమ్తో ఆ కుమార్తెతో వివాహం చేయించేశారు. అల్లాహు అక్బర్. తన కుమారునికి ఆ బిడ్డతో వివాహం చేయించేశారు. అంటే ఒక భక్తురాలి సంతానంలో పుట్టిన ఈ భక్తుడే ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ రజియల్లాహు అన్హు రహ్మతుల్లాహి అలైహి అని చెప్తారు. ఆయన మాత్రమే 4 ఖలీఫాల లాగా నాయకత్వాన్ని పరిపాలించి ప్రపంచానికి చూపించారు. అలాగే అభిమాన సోదరులారా, ఇక్కడ మనం ప్రతి మద్రసాలో, ప్రతి ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా దైవ గ్రంథం ఖురాన్ చూస్తాం. అందులో కేవలం అల్లాహ్ వాక్యాలు మాత్రమే ఉన్నాయి.
అల్లా గ్రంథం తరువాత ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి మాటలు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులు ఒక గ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ గ్రంథంలో కేవలం ప్రామాణికమైన హదీసులు మాత్రమే ఉన్నాయి, సహీ హదీసులు మాత్రమే ఉన్నాయి. ఒక్క దయీఫ్ హదీస్ కూడా అందులో లేదు, ఒక్క బలహీనమైన ఉల్లేఖనం కూడా అందులో లేదు. పూర్తి ప్రపంచం ఆ గ్రంథాన్ని ఏమని కొనియాడుతుందంటే అస్సహుల్ కితాబి బాద కితాబిల్లాహి అంటుంది. అంటే అల్లా గ్రంథం ఖురాను తర్వాత ఈ ప్రపంచంలో సత్యమైన ప్రామాణికమైన గ్రంథం ఏదంటే అది ఒక్కటే అని చెప్తారు. పూరి ప్రపంచం ఆ విషయాన్ని ఒప్పుకుంటుంది. ఆ గ్రంథం పేరు ఏమిటి? సహీ అల్ బుఖారీ. ప్రతి మనిషికి ఈ విషయం తెలిసి ఉంటుంది. సహీ బుఖారీలో ఏ ఒక్క బలహీనమైన హదీస్ కూడా లేదు. అంత గొప్ప గ్రంథం ఈ ప్రపంచానికి కానుకగా ఇచ్చి వెళ్ళారు ఒక మహానుభావులు. ఆయన ఎవరు? ఇస్మాయిల్ అల్ బుఖారీ రహమతుల్లాహి అలైహి. ఇమాం బుఖారీ అని కూడా ప్రజలు ఆయనను మాట్లాడుతూ ఉంటారు, ఆయన పేరుని కొనియాడుతూ ఉంటారు. ఆయన చరిత్ర మనం చూసినట్లయితే పసితనంలో ఆయనకు కంటి చూపు లేదు, ఆయన అంధుడు. కంటి చూపు ఆయనకు లేదు పసితనంలో. ఆయన తల్లి ఆయన కోసము రాత్రిపూట లేచి అల్లాతో ఏడ్చి ఏడ్చి ప్రార్థించేదట. ఓ అల్లా నా బిడ్డకు కంటి చూపును ప్రసాదించు, ఓ అల్లా నా బిడ్డకు కంటి చూపును ప్రసాదించు అని ఆ తల్లి ఏడ్చి ప్రార్థించేదట. ఆ తల్లి ప్రార్థన స్వీకరించి అల్లా సుబ్హానహు వ తఆలా ఆయనకు ఎలాంటి కంటి చూపునిచ్చాడంటే ఆయన జాబిల్లిలో కూర్చొని గ్రంథం రాసేసేవారు. చంద్రుని వెలుతురులో కూర్చొని గ్రంథం రచించారు ఆయన. అంతటి చూపు అల్లా సుబ్హానహు వ తఆలా ఆయనకు ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన దేశ విదేశాలకు ప్రయాణం చేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి ప్రామాణికమైన మాటలన్నింటినీ, హదీసులన్నింటినీ ప్రోగు చేసి గ్రంథాన్ని ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి అనుచర సమాజానికి కానుకగా ఇచ్చి వెళ్ళారు. అంటే ఒక తల్లి తన బిడ్డ కోసం తీసుకున్న శ్రద్ధ కారణంగా ఈ ప్రపంచానికి ఒక గొప్ప కానుకగా ఇచ్చి వెళ్ళాడు ఆ బిడ్డ. అలాగే నలుగురు ఇమాములు ఫేమస్ అండి ప్రపంచంలో, అవునా కాదా? ప్రపంచంలో నలుగురు ఇమాములు ఫేమస్. ఒకటి ఇమాం అబూ హనీఫా రహమతుల్లాహి అలైహి, ఇమాం అహ్మద్ ఇబ్న్ హంబల్ రహమతుల్లాహి అలైహి, ఇమాం షాఫీ రహమతుల్లాహి అలైహి, ఇమాం మాలిక్ రహమతుల్లాహి అలైహి. నలుగురు ఇమాములు ప్రపంచంలో ప్రసిద్ధి చెంది ఉన్నారు. ఈ నలుగురు ఇమాములలో గొప్ప విద్యావంతుడు ఎవడంటే ఇమాం షాఫీ రహమతుల్లాహి అలైహి. ఇమాం షాఫీ రహమతుల్లాహి అలైహి 6 సంవత్సరాల వయసులోనే 7 సంవత్సరాల వయసులోనే పూర్తి ఖురాన్ గ్రంథాన్ని కంఠస్థం చేసేశారు ఆయన. ఆ తర్వాత లక్షల సంఖ్యలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసులని, ఉల్లేఖనాలని ఆయన కంఠస్థం చేసేశారు. ఆ తర్వాత ఒక పుస్తకం ఆయన రచించాడు, అర్ రిసాలా అని. అలాంటి పుస్తకము ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవడు విద్యావంతుడు కూడా అలాంటి గ్రంథము రచించలేదు. అంత మంచి గ్రంథాన్ని ప్రపంచానికి ఆయన కానుకగా ఇచ్చి వెళ్ళాడు. అయితే అభిమాన సోదరులారా, ఆయన జీవిత చరిత్రను మనం చూసినట్లయితే ఆయన పుట్టక పూర్వమే, ఇమాం షాఫీ రహమతుల్లాహి అలైహి పుట్టక పూర్వమే లేదా పుట్టిన కొద్ది నాళ్ళకే ఆయన తండ్రి మరణించాడు. తల్లి పోషణ బాధ్యత తీసుకుంది. తన బిడ్డకు మంచి శిక్షణ ఇప్పించాలని యమన్ దేశం నుండి ప్రయాణం చేసి మక్కాకు వచ్చేసింది ఆవిడ. మక్కాకు వచ్చేసి బిడ్డకు పోషించడానికి కష్టపడింది. బిడ్డకు తీసుకెళ్లి గొప్ప గొప్ప ధార్మికుల పండితుల వద్ద వదిలి తను స్వయంగా కష్టపడింది. ఆ తర్వాత ఆ తల్లి తీసుకున్న శ్రద్ధ వల్ల ఈ ప్రపంచానికి ఒక గొప్ప ఇమాం దక్కాడు. ఇలా అనేక ఉదాహరణలు ఉన్నాయి అభిమాన సోదరుల. చెప్పుకుంటూ వెళ్తే సమయం ఎక్కువ అయిపోతుంది. ఇక్కడితో నా మాటను ఆపేసి చివరిగా నేను ఒక విషయం మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. అది ఏమిటంటే, ఈనాడు యువత మార్గభ్రష్టత్వానికి గురవుతా ఉంది. మన యువత చేయరాని తప్పు అంటూ ఏదీ లేదు. తప్పుల్లో, పాపాలలో, దౌర్జన్యాలలో, అక్రమాలలో మన యువత మునిగిపోతున్నారు. కారణం ఏమిటి? కారణం ఏమిటంటే అభిమాన సోదరులారా, తల్లులు తమ బిడ్డల శిక్షణ గురించి శ్రద్ధ తీసుకోవట్లేదు. అందుకోసమే ఒక కవి అన్నాడు, ఇస్లాహే మాషరా ఆప్కు మంజూర్ హై అగర్, ఇస్లాహే మాషరా ఆప్కు మంజూర్ హై అగర్
बच्चों से पहले माओं को तालीम दीजिए అంటే సామాజిక రుగ్మతలను తొలగించేయాలని సమాజ సంస్కరణ చేయాలని మీరు కోరుకుంటున్నారా? అయితే బిడ్డల కంటే ముందు తల్లులకు మీరు విద్యా శిక్షణ ఇప్పించండి అంటున్నాడు ఆయన. కాబట్టి అభిమాన సోదరులారా, గొప్ప గొప్ప ధార్మిక విద్యావంతులు ఏమన్నారంటే తల్లి ఒడి శిశువుకి మొదటి బడి అన్నారు. ఎందుకన్నారండి? బిడ్డ పుట్టిన తర్వాత ముందుగా బిడ్డ నేర్చుకునేది తల్లి వద్దే. కాబట్టి తల్లి భక్తురాలైతే ఆ బిడ్డ కూడా ఆ భక్తిని పొందుతాడు. కాబట్టి అభిమాన సోదరులారా, తల్లి మహిళ విద్యావంతురాలు భక్తురాలు అవ్వటం చాలా ముఖ్యమైన విషయం అని దీని ద్వారా మనకు స్పష్టమవుతుంది. కాబట్టి నేను అల్లాహ్తో చివరిగా దువా చేస్తున్నాను, అల్లాహ్ చెప్పిన దానికంటే విన్న దానికంటే కూడా ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని మనందరికీ ప్రసాదించుగాక. అఖూలు ఖౌలి హాజా అస్తగ్ఫిరుల్లాహి లీ వ లకుమ్ వ లిస్సాయిరిల్ ముస్లిమీన ఫస్తగ్ఫిరుహు ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం.